ఈ స్టోరీలో శివ గ్రేట్నెస్ ఏంటో తెలుస్తుంది. ఒకసారి దేవలు అసురలు కలిసి సముద్రమంథనం చేస్తారు. లక్ష్యం ఒక్కటే, అమృతం పొందాలి అని. కాని మంథనం స్టార్ట్ అయ్యాక ముందుగా బయటికి వచ్చింది హలాహల విషం. అది ఎంత భయంకరమంటే ఆ విషం ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయితే జీవకోటి అంతా నాశనమవ్వడం ఖాయం. దేవలు భయపడి లోకాన్ని కాపాడండి అని శివని ప్రార్థించారు. అప్పుడు శివ కరుణతో ఆ విషంని తన దగ్గరికి తీసుకొని గొంతులో ఆపి లోకాన్ని కాపాడారు. ఆ విషం గోలలో ఆగిపోవడం వల్ల శివకంఠం నీలిరంగులో మారింది. అందుకే ఆయనని నీలకంఠ అని పిలుస్తారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నిజమైన బలం అంటే కోపం కాదు, అందర్నీ కాపాడగలిగే కరుణ. జై మహాదేవ్.